నమస్తే, వెల్కమ్ టు యోయో గ్లాన్స్. అజిత్ కుమార్ మధురై మాధవరం కాళీ అమ్మ ఆలయంలో నార్మల్ సెక్యూరిటీ గార్డ్. కారులో ఉన్న 80 గ్రాముల బంగారం పోయిందని పోలీసులు అతన్ని పిలిపించి అడిగారు. తనకు ఏం తెలియదని పోలీసులకు చెప్పాడు. ఇక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత జరిగింది తెలిస్తే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. ఇంత దిగజారుడుతనమా అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కేసు ఫైల్ కాలేదు, అతనికి ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు. కనీసం కుటుంబ సభ్యులకు ఇతన్ని ఎందుకు తీసుకువెళ్తున్నారో కూడా చెప్పలేదు. అజిత్ తమ్ముణ్ణి కూడా లాక్కెళ్లారు. నిజం ఒప్పుకోవాలంటూ సినిమా స్టైల్లో నోట్లో కారం పోసి మరీ కొట్టారు. అది కూడా 80 గ్రాముల బంగారం కోసం. ఇక్కడ మనందరం ఆలోచించాల్సిన విషయం మరొకటి ఉంది. ఒక రిచ్ ఫ్యామిలీలో దొంగతనం జరిగి పలుకుబడి ఆర్థికంగా బలంగా ఉన్న పర్సన్ పై ఆరోపణలు వస్తే ఇలాగే హింసిస్తారా? చెయ్యరు. కానీ అజిత్ ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి. అతనికి ఎలాంటి అండదండలు లేవు కాబట్టి చేశారు. తాను నిర్దోషిగా తిరిగి వస్తానని పోలీస్ స్టేషన్కు వెళ్లిన అజిత్ శవంగా తిరిగొచ్చాడు. పోలీసులు చివరికి కోర్టులో కూడా కట్టుకథలల్లారు. అతడు తప్పించుకొని పరిగెత్తుతూ ఫిట్స్ వచ్చి కింద పడి చనిపోయాడని చెప్పారు. కానీ నిజం మాత్రం పోలీస్ కస్టడీలోనే అతను చనిపోయాడు. ఇంకా ఎన్నాళ్ళీ కట్టుకథలు? ఈరోజు అజిత్, రేపు మరో వ్యక్తి. ఎన్నాళ్ళీ కట్టుకథలు? ఇంతకీ ఇదంతా ఎలా జరిగింది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అజిత్ కుమార్ 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తల్లి ఫ్లోర్ మిల్లులో పనిచేస్తూనే ఇంటి దగ్గర చిన్న షాప్ పెట్టుకుని పిల్లల్ని పోషించింది. అయితే అజిత్ కుమార్ తన అమ్మకు ఆర్థికంగా సపోర్టుగా ఉండాలని చెప్పి మాధవరం కాళీ అమ్మ ఆలయంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాడు. ఈ ఆలయానికి జూన్ 27న ఓ ఓల్డ్ లేడీ తన కూతురుతో కలిసి కారులో వచ్చింది. పార్క్ చేసేందుకు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అజిత్ కార్ పార్కింగ్ స్లాట్ చూపించాడు. దీంతో వాళ్ళు అజిత్ను తమ దగ్గరకు పిలుచుకున్నారు. అయితే అజిత్కు కార్ డ్రైవింగ్ రాకపోవడంతో తన ఫ్రెండ్ను పిలిచి కార్ పార్కింగ్ చేయించాడు. అయితే ఈ తల్లి కూతుళ్లు ఒక 80 గ్రాముల బంగారాన్ని కారులోని వెనక సీట్లో పెట్టామని పోలీసులకు చెప్పిన మాట. అయితే ఇద్దరు ఆడవాళ్లు కూడా దర్శనమయ్యాక తిరిగొచ్చి మళ్లీ అజిత్ను పిలిచారు. అజిత్ తన ఫ్రెండ్తో కార్ తీయించారు. ఆ తర్వాత ఆ ఇద్దరు ఆడవాళ్లు దారి మధ్యలో ఓ హోటల్ వద్ద ఆగారు. ఆ సమయంలో వెనక సీట్ను చూశారు. అక్కడ గోల్డ్తో ఉన్న బ్యాగ్ లేదు. దీంతో తిరిగి అజిత్ వద్దకు వెళ్లి బంగారం బ్యాగ్ కనిపించటం లేదని చెప్పారు. తనకి ఏం తెలియదని అజిత్ చెప్పారు. అక్కడ కొంచెం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అతన్ని తీసుకొని ఆ మహిళలు తిరుపవనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే అక్కడ కూడా అజిత్ తనకి ఏం తెలియదని, విచారణకు రమ్మంటే మళ్లీ వస్తానని కూడా చెప్పాడు. ఆ తర్వాత అజిత్ ఇంటికి వెళ్లిన పోలీసులు అజిత్తో పాటు అతడి తమ్ముణ్ణి, ఫ్రెండ్ను కూడా తీసుకెళ్లారు. అయితే తీసుకువెళ్లింది పోలీస్ స్టేషన్కు మాత్రం కాదు, వేరే ప్రాంతానికి. అక్కడ అతన్ని నోట్లో కారం కొట్టి దొంగతనం తానే చేశానని ఒప్పించే ప్రయత్నం చేశారని అజిత్ తమ్ముడు చెప్తున్నాడు. ఒక సెట్ ఆఫ్ పోలీసులు కొట్టడం అయిపోయిన తర్వాత మరో సెట్ ఆఫ్ పోలీసులు వచ్చి కొట్టడం జరిగింది. దాహం వేస్తుందనే అరిచినా నీళ్లివ్వలేదు పోలీసులు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ బంగారం ఎక్కడుందో చెప్తాను అని గుడి వెనక ఉందని అబద్ధం చెప్పేశాడు అజిత్. చివరకు పోలీసులు గుడి దగ్గరకు తీసుకువెళ్తే దెబ్బలను తట్టుకోలేక అబద్ధం చెప్పానని పోలీసులకు చెప్పాడు. దీంతో మరింత ఆగ్రహంతో పోలీసులు అతన్ని కొట్టారు. ఐరన్ రాడ్లు కూడా విరిగేలా అజిత్ను కొట్టారు. దీంతో అతను కింద పడిపోయాడు. దీంతో పోలీసులు అజిత్ను హాస్పిటల్కు తీసుకువెళ్తామని చెప్పి అతని తమ్ముణ్ణి అక్కడి నుంచి పంపించేశారు. కానీ నిజం ఏంటంటే అలా కింద పట్టంతోనే అజిత్ చనిపోయాడు. ఆ రోజు తన కొడుకు ఇంటికి వస్తాడని తల్లి ఎదురు చూసింది. కానీ అజిత్ రాలేదు. దీంతో అజిత్ తమ్ముణ్ణి తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. అక్కడ అజిత్ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో తల్లి, తమ్ముడు షాక్కు గురయ్యారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కానీ 3rd డిగ్రీ జరిగింది. అతను నిందితుడు కాదు, కేవలం అనుమానితుడు మాత్రమే. అయినా కూడా అతన్ని తీసుకువెళ్లి రోజుల తరబడి హింసించి చనిపోయేలా చేశారు. ఇలా అయినా బంగారం దొరికిందా అంటే అదీ లేదు. కానీ పోలీసులు మాత్రం ఓ కట్టు కథ అల్లేశారు. అతను పారిపోతుంటే పట్టుకోవడానికి ప్రయత్నించేటప్పుడు కింద పడ్డాడు. అదే సమయంలో ఫిట్స్ వచ్చి చనిపోయాడు అని. అయితే ఆలయం బ్యాక్ సైడ్ పోలీసులు అజిత్ను కొడుతున్న వీడియోలు వైరల్ కాకపోతే పోలీసులు చెప్పిందే నిజమని అందరూ నమ్మేసేవారు. మరి ఆ పోలీసులను ఏం చేశారు అంటే వెంటనే ఆ 4 పోలీసులు సస్పెండ్ కావటమే కాదు, అరెస్టు కూడా అయ్యారు. దీంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశంపై మద్రాస్ కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల వైఖరిని తప్పుపట్టింది. దీనిపై అదనపు జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని, జూలై 8కి నివేదిక ఇవ్వాలని
మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అలాగే ప్రత్యక్ష సాక్షికి రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకు అప్పగిస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. పారదర్శకంగా దర్యాప్తు జరగాలని, అజిత్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలి, నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి స్టాలిన్ అన్నారు. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. పోలీసులు అరెస్ట్ అయ్యారు. కోర్టు సీరియస్ అయింది. దీనివల్ల అజిత్ ప్రాణాలు తిరిగొస్తాయా అంటే డెఫినెట్ గా రావు. కానీ ఇంకొకరు ఇలా చెయ్యాలంటే భయపడతారనే చిన్న నమ్మకంతో తమిళనాడు ప్రభుత్వం ఉంది. బంగారం, ఇల్లు, వాకిలి, భూమి, 10 తరాలు తిన్న తరగని ఆస్తిని మీరు సంపాదించుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ ఒక మనిషి ప్రాణం ఎవరి సొత్తు కాదు అని అందరూ తెలుసుకోవాలి.